హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం నా ఛానల్ అనేది మరికొందరికి రీచ్ అవుతుందండి. నేనైతే ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మదర్స్ డే వస్తుంది కదండి, అందుకోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఒక కప్ అయితే పెరుగండి, బెల్లం పొడి అండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు. ఇది బాగా విస్కర్తో బెల్లం పెరుగు బాగా కలిసేలాగా ఒక 2 స్పూన్ల ఆయిల్ అండి. బాగా విస్క్ చేసుకోండి. చూపించిన విధంగా ఇలా మొత్తం విస్క్ చేసేసుకోవాలండి. లమ్స్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ ఇది కూడా వేసి బాగా విస్క్ చేసేసుకొని ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రాగి పిండి, ఒక అరకప్పు మైదా అండి. ఉంటే వేసుకోండి, లేదంటే గోధుమ పిండి వేసుకోండి. ఒక 2 స్పూన్ల కోకో పౌడర్ వేసేసుకొని ఇందులోనే బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసి వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా జల్లించుకోవాలండి. ఇవి కూడా కొంచెం చేత్తో అలా అనేసేయండి, ఇవి కూడా బాగా నలిగిపోతాయి. బాగా జల్లించుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలండి. బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. మొత్తం ఈ విధంగానే కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఏదైనా పేపర్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. నేను ఇంట్లో పేపరే వేసేసానండి. మనం పిల్లలకి ఈ విధంగా రాగి పిండితో చేసి పెట్టామంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా మనం రాగి పిండి వేసామని తెలియదు. ఈ విధంగా చేసి పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దీంట్లో అయితే పెట్టేస్తున్నానండి. పెట్టేసి ఒక 45 నిమిషాలు వదిలేయండి. మూత పెట్టేసి 45 నిమిషాల తర్వాత చూడండి, ఇలా టూత్పిక్ తీసుకొని దాంతో మనం ఒత్తామంటే మనకి ఏమీ అంటుకోలేదంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు చల్లగా అవ్వాలండి. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. కొంచెం వేడిగానే ఉందండి, చేతికి కూడా ఏం అంటుకోలేదు. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఒక ప్లేట్ అయితే పెట్టేసి పైన ఇలా తీసేసామంటే కొంచెం స్లోగా తొందరగా వచ్చేస్తుందండి. ఇంకా పేపర్ కూడా తీసేద్దాము. పేపర్ వేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. చూడండి, చాలా తేలికగా కూడా వస్తుంది. కేక్ కూడా అంతగా మాడిపోదండి, లేకుంటే గిన్నెకే అడుగంటిపోతుంది. మొత్తం తీసేసి ఇప్పుడు మరోవైపు టర్న్ చేసుకుందామండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మన కేక్ అనేది. ఇప్పుడు ఒక దారం అయితే తీసుకోవాలండి. దారాన్ని తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టేసి ఆ 2 కొసల్ని పట్టుకొని ఇలా లాగామంటే మధ్యలోకి ఇలా లాగామంటే వచ్చేస్తుందండి. 2 స్టెప్పులు చేస్తున్నానండి నేను. చూడండి, అలా లాగంగానే ఇలా వచ్చేస్తుంది. ఇది పట్టుకుంటేనే చాలా స్మూత్గా ఉందండి, ఇరిగిపోతుంది. నేను ఇది కేక్ పెట్టానండి. ఇంక ఇదైతే మా ఇంట్లో ఉంటే తీసుకున్నాను. ఇప్పుడు చాక్లెట్ సిరప్ ఉంది. చాక్లెట్ సిరప్తో అయితే డెకరేషన్ చేద్దామండి. ఇలా ఎవరైనా మమ్మీ వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారండి.
ఇంక ఇదైతే మొత్తం ఒక స్పూన్ అయితే తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేయండి. మొత్తం స్ప్రెడ్ చేసేసి పైన టూటీ ఫ్రూటీ వేయండి. పైన టూటీ ఫ్రూటీ వేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఉంది కదా, ఆ లేయర్ కూడా దీనిపైన పెట్టేయండి. ఆ లేయర్ కూడా చూడండి పెట్టేటప్పుడు ఎంత స్మూత్గా ఉందో, ఇరిగిపోయిందండి. ఇంకా దీని మీద పెట్టేసి మళ్ళీ చాక్లెట్ సిరప్ వేసేసి పైన మొత్తం స్ప్రెడ్ చేసేసి మళ్ళీ పైన టూటీ ఫ్రూటీ వేయండి. టూటీ ఫ్రూటీ వేసి ఇంకా కట్ చేసుకొని తినమేడండి. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి.